శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 22 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి రాత్రి 8 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విదియ తిథి వచ్చింది. రోజంతా స్వాతి నక్షత్రం ఉంది. బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధూమ్రయోగం వల్ల ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే 12 రాసుల వాళ్ళు బయటికి వెళ్లే ముందు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని దానిలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ పరిహారం చేసుకొని వెళితే ధూమ్రయోగం ఉన్న ధన నష్టం జరగదు. మీ పనుల్లో ధనపరంగా ప్రయోజనాలు చేకూరతాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి 12 రాశులలో విద్యారంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈరోజు తీసుకోండి. ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు కుంభరాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈరోజు అనుకూలము. అలాగే క్షురకర్మ తైలాభ్యంగనానికి చాలా మంచి రోజు. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని ఆ తర్వాత తలకి శరీరానికి నువ్వులు రాసుకొని తలంటు స్నానం చేయడానికి స్వాతి చాలా మంచి నక్షత్రం. అలాగే చెవులు గుట్టించుకోవటానికి మంచి రోజు. జ్యోతిష విద్యలు గురువుల దగ్గర నేర్చుకొని జ్యోతిష్యం నేర్చుకోవటం ప్రారంభించడానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మోటారు వాహనాలు కొనటానికి, నడపటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి, కొన్న వాటిని నడపటానికి స్వాతి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే జాతక దోషాలు ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాలు పోగొట్టుకోవటానికి, చెట్లు నాటడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ధనలాభం కనిపిస్తుంది. ఊహించిన దానికంటే చాలా చక్కగా వ్యాపారం జరుగుతుంది. దానివల్ల ధనపరంగా కలిసి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా ధనం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా బాగా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. బంధువులను, మిత్రులను ద్వేషించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా గొడవలు రాకుండా, ద్వేషభావాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. అవి అనుకూలంగాని ప్రతికూలంగాని మిథున రాశి వాళ్ళకి అనుకోకుండా కొన్ని సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కొన్ని అనుకూలం ఉంటాయి, కొన్ని ప్రతికూలం ఉంటాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి విజయాలు ఉన్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత సామాన్యంగా అయినా సరే మీ పనుల్లో మీరు విజయాలు అందుకునే సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోతుంది. వృత్తిపరంగా ధనలాభం ఉంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా ఈరోజు మంచి ప్రయోజనాలు పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. పార్ట్నర్స్ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం సింహరాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనపరంగా మాత్రం మంచి ప్రయోజనాలు సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా లాభాలు ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీ వృత్తిలో మంచి లాభాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. అధికారులను కలుసుకుంటారు. మీ పై అధికారులను కలుసుకుని వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు అధికారుల వల్ల పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఆ విశేషమైనటువంటి ధనప్రాప్తి యోగం అనేది ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు, కొన్ని అనుకోని అవాంతరాలు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే అప్పులయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అత్యవసరమైతే తక్కువ అప్పు మాత్రమే చేయండి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటన్నిటిని పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తుంది. అంటే ధనం ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అలాగే శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలు అనేవి ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అబ్రాడ్ వెళ్ళాలనుకునే మకర రాశి వాళ్ళు ఈరోజు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటే అనుకూలం అవుతాయి. అలాగే విదేశీ వస్తువులు కొనుక్కునేటటువంటి యోగం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది. విదేశీ వస్తువులు చాలా తక్కువ రేటు కొనుక్కోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల లాభం కనిపిస్తుంది. మీ పై అధికారులు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వస్తు నష్టం మాత్రం ఉంది. కొన్ని ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. అయితే దేహ బాధలు కూడా ఉన్నాయి. శరీరానికి కొన్ని బాధలు ఏర్పడతాయి. కాబట్టి శరీర ఆరోగ్యం పట్ల కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే ధనయోగం అనేది చాలా అద్భుతంగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో, కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు బలిపాడ్యమి. ఈరోజు గోక్రీడనం అనే పేరు కలిగిన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. గోవులకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఓం సురభ్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సురభ్యై నమః ఈ మంత్రం చదువుకొని వెళితే సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. అలాగే రాయబారాలు నడపటానికి కూడా బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.